గైస్ మీరు ఫైనల్గా అయితే డెమో అయితే చూసారు అనుకుంటున్నా. సో ఈజీగా ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్ చెప్తా. సో దాంతోపాటు మీకు డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తా, ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కడ ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఎలక్ట్రిషియన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు చూసారు కదా డెమోలో. సో యాస్టేజ్ ఎలా చేసుకోవాలి చెప్తా. ఇది 3D వీడియో ఎడిటింగ్. సో ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి 3D వీడియో ఎడిటింగ్ కాబట్టి. డైరెక్ట్ ఎలక్ట్రిషియన్లోకి వచ్చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు సాంగ్ ఇలా ఉంటుంది మొత్తం. ఇది 3D కెమెరా యానిమేషన్తో చేయాలి. సో ఎలా చేసుకోవాలి వీడియోలో చెప్తా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. సో ఎలా చేసుకోవాలి చెప్తా. దెన్ గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎలక్ట్రిషియన్లోకి అయితే వచ్చేసండి. వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే, బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కెమెరా ఆప్షన్ ఉంటుంది. సో కెమెరా మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. దెన్ ఇప్పుడు మళ్ళీ అదే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చిన్న ఇందాకైతే ఏదో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆప్షన్ అయితే ఇలా బ్యాక్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు కెమెరా 2. ఇది ఎగ్జాంపుల్ నేను మీకు ఏదో ఒక విలేజ్ అయితే ఇస్తున్నా, బట్ కంపల్సరీ ఒకవేళ మీ విలేజ్ వీడియోతో చేయాలనుకుంటే చేసుకోండి, ఓకేనా. నేను ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే వేసేస్తున్నా, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదని, ఓకేనా. ఇది ఉంటుంది కదా, ఇక్కడ నేను మీకు ఫాంట్ చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఎడిటెడ్ టెక్స్ట్ దగ్గర వచ్చేస్తే ఇక్కడ వేవ్ ల్యాండ్ డెమో అని ఉంది కదా. సో ఎగ్జాంపుల్ ఇదే కాదు, మాన్స్టర్ మేకే యూస్ చేయండి, ఎందుకంటే బాగా సింక్ అవుతుంది, ఓకేనా. సో మాన్స్టర్ మేక్ మీరు గూగుల్ ఫాంట్స్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది, ఓకే. ఇవి అన్నీ సేమ్ ప్రాసెసే, అంటే ఒకటే ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో 3D వీడియో ఎడిటింగ్ కాబట్టి అంతా సెట్ అయిపోతుంది, ఓకేనా. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ బ్యాక్ సైడ్ పిక్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెక్స్ట్, ఇది మొత్తం లిరికల్ అనమాట. సో ఇదే ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. మీ దగ్గర ఏ ఫాంట్ ఉన్నా పర్లేదు, బట్ అది మనకి కొంచెం ఈజీగా సెట్ అయ్యేటట్టు ఉండాలి, ఓకేనా. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అవన్నీ ఇలా ఉంటుంది. నేను మీకు డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ లింకే ఇస్తా, ఓకేనా. దెన్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ ఫాంట్ కావాలంటే ఇక్కడ ఎడిటెడ్ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసి వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సర్చ్లో ఆ ఫాంట్ని మీకు ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, ఓకే. నేను మీకు డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. దెన్ ఇవన్నీ ఇలా సెట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా అంటే ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. సో చూడండి గైస్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ దగ్గర మీద క్లిక్ చేసుకుంటున్నా. గైస్ చూసుకోవచ్చు ఇమేజ్ అయితే ఇలా సెట్ చేసుకోండి, ఓకే. ఇక్కడ నేను మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర క్లిక్ చేసి కొంచెం చిన్నగా చేసుకుంటున్నా స్కేల్ని. సో యాస్టేజ్ 3D కెమెరా యానిమేషన్ కాబట్టి మనకి పర్ఫెక్ట్ ఇలా సెట్ అయిపోతుంది. అన్నీ అయితే ఇలా రీప్లేస్మెంట్ చేసుకోండి. నేను పెద్దగా ప్రాసెస్ అయితే ఏం చెప్పను, ఇది మీకు అందరికీ తెలిసిందే కాబట్టి రీప్లేస్ చేసుకోండి. నేను చూపిస్తాను, కొంచెం మీకు చూసుకోవచ్చు. పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇమేజ్ని చూస్తూ కలర్ అండ్ ఫిల్ దీని మీద క్లిక్ చేసుకొని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. దాని వీడియో అయిపోయినాక పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అండ్ గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోగానే ఈ టైప్ ఉంటుంది. సో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఫాంట్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.